అన్న డీలర్స్ అందరికి నమస్తే. ఈరోజు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, డీలర్స్ గ్రూప్‌లో ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ పెట్టినప్పుడు స్పందించకపోవడం. గతంలో కూడా వీటి గురించి బాగానే మెసేజ్ పెట్టిన నేను. డీలర్స్ స్పందించాలి, అది స్పందిస్తే ఒక మంచి ఎంకరేజ్మెంట్ అని చెప్పేసి లీడర్షిప్‌కి. ఈరోజు అమరేందర్ రెడ్డి గారు మన యునైటెడ్ పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, నేషనల్ బాడీ, అండ్ తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరికి? చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ పేసో నాగ్పూర్. ఈ రిప్రజెంటేషన్ ఏంటంటే, అడ్డగోలుగా బౌజర్స్ నడిపిస్తున్నారు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి సప్లై చేసేస్తున్నారు డీజిల్ అని చెప్పేసి. సో ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా ఆయన పీడిఎఫ్ గ్రూప్లో 4/29కి పెట్టిండ్రు. ఇప్పుడు దాదాపు 2 గంటలు అవుతుంది, స్పందన లేదు డీలర్స్ దగ్గర నుంచి ఏ రకంగా కూడా. సో ఇట్లా స్పందన లేకపోతే ఏమవుతుంది, స్పందించకపోతే ఏమవుతుంది? ఓ డీలర్ ఎంకరేజ్మెంట్ కోల్పోతాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఒకటి క్లియర్గా ఏం చెప్తున్నానంటే, మన దగ్గర ఉన్న లీడర్స్కి మనం ఎవ్వరం కూడా మెంబర్షిప్ ఫీజు కానీ కట్టలేము. ఏ రకంగా మనము యూనో ఫైనాన్షియల్గా సపోర్ట్ లేము. కేవలం మన సపోర్ట్ వల్ల గ్రూప్లో మెసేజెస్ ద్వారా ఏదైనా మీటింగ్ పెడితే మనం రావడం వల్ల మాత్రమే మనం మన సపోర్ట్ని తెలియజేయగలుగుతాం. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. మన సురేష్ అన్న కానీ, అమరేందర్ రెడ్డి గారు కానీ, ఏ పనున్నా స్పందించడం, దానికి తగ్గట్టుగా రిప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళు టైం టు టైం చేస్తూనే ఉన్నారు. కానీ మనం స్పందన లేకపోతే ఏమవుతుందంటే, ఈరోజు ఈ బౌజర్సే మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు ఈ బౌజర్ విషయంలో ఒకటే మీరు స్పందించకపోతే, రేపు పొద్దున అమరేందర్ అన్న కానీ, సురేష్ అన్న కానీ, ఈ రిప్రజెంటేషన్లు ఏమైతే ఇచ్చిరో ఆ రిప్రజెంటేషన్స్ ఆగిపోతాయి. అవి ఆగిపోతే ఏమైతే, ఎందుకు ఆగిపోతాయి? అరే డీలర్స్కి ఇంట్రెస్ట్ లేదు పోయి, మనం ఏం చేద్దాము? అవును మనం లాస్ అవుతున్నాం, కానీ ఏం చేద్దాము? ఈ లాస్ ఎవరెవరికి అవుతుంది? హైదరాబాద్లో ఉన్న డీలర్స్కి వాస్తవానికి వాళ్ళు అవుతుంది. రేపు రేపు రాబోయే రోజుల్లో ఆల్రెడీ నడుస్తూనే ఉంది. గ్రామాల లోపల కూడా తీవ్రంగా ఇబ్బందులు పడతారు. ఆల్రెడీ కిసాన్ సేవా కేంద్రాలు కానీ, లో సీలింగ్ ఆ రోజు కానీ చాలా ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. వాళ్ళు కేవలం మోస్ట్ అండ్ ఆల్మోస్ట్ డిపెండ్ అయ్యేది ఏంటి? ఈ సీజన్, ఈ అగ్రికల్చర్ సీజనే. మనం మొన్న కూడా సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా సూరజ్ పట్నాయక్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సార్ మాకు సీజన్ ఉంది సార్, ఒక రోజు 4,000 పోతుంది, ఒకసారి 5,000 6,000 డీజిల్ ఎగిరిపోతుంది, ఇట్లా సేల్ అయితేనే ఉంటుంది, మనకు ఎప్పుడు డ్రై అయితే తెలియదు, మాకు ఇండెంట్ పెట్టుకుని మీరు డబల్ షిఫ్ట్ నడపాలి సార్ అని చెప్పేసి మనము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, రిక్వెస్ట్ చేసినాం సార్కి. ఆయన సానుకూలంగా స్పందించి మనం పంపిస్తామని చెప్పాడు. ఈ బ్రౌజర్స్ని ఆపకపోతే గనక రేపు పొద్దున ఏమవుతుందంటే, ఊర్లలో కూడా బ్రౌజర్లను పంపిస్తారు. మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. నాకు ఒక మన వికారాబాద్ డీలర్ విష్ణు గారు పెట్టిరు, అయ్యప్ప ఫిల్లింగ్ స్టేషన్, మీకు చూపిస్తాను నేను, అది చూడండి. స్టార్ట్ చేయాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది అనుకుంటున్నారా? నాట్ ఎనీమోర్. ఐఎమ్ రాహుల్ రెడ్డి, ఫౌండర్ అండ్ CEO Anytime Diesel. We are the largest fuel delivery company in South India. We deliver to thousands of customers. Not only that, by partnering with us, now you can start your own mobile petrol bunk, just starting at 10 lakhs only. You want to know how? Come visit us at Young Entrepreneur Summit, happening at Hitex from December 12th to 14th. Our stall number is A9, Hall 3. సో చూసిరు కదా, జస్ట్ కేవలం 10 లక్షలు పెట్టండి మనం పెట్రోల్ పంపే స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. ఈరోజు ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు పెట్టుకొని పంపులు స్టార్ట్ చేస్తున్నారు జనాలు. ఈ బౌజర్లు వచ్చేసరికి నేను కూడా ఒక ఆశ్చర్యానికి ఎప్పుడు గురైందంటే, అన్ని పంపులలో సీజన్లో సేల్ పెరుగుతుంది పోయి, ఒక్కొక్క పంపులో 5,000 డీజిల్ పోతుంది, మరి నా దగ్గర ఏం పోతలేదని ఆలోచన చేస్తే, మా దగ్గరనే ఉన్న ఒక డీలర్, చుట్టుపక్కల ఉన్న డీలర్లలో ఒక ఆయన బౌజర్ పెట్టేసి ఊర్లు కొడుతున్నాడు డీజిల్ మొత్తం. ఆయన నేను నా దగ్గర ఎందుకు వస్తాను? నా దగ్గర అసలు 3,000 దాటలేదు డీజిల్. మళ్ళీ నా దగ్గర అగ్రికల్చర్ రూట్ చాలా ఉన్నది, అక్కడ చైన్లో అగ్రికల్చర్ వర్క్ చాలా నడుస్తుంది, మరి డీజిల్ సేల్ లేదు. నాకే కాదు, నా పక్కన 2 పంపులకు కూడా లేదు అంత గణం సేల్. ఎందుకు లేదని చూస్తేనేమో బౌజర్ మొత్తం కొడుతున్నాడు. సో ఇట్లా స్పందించడం ఆగిపోతే, ఏ డీలర్ కూడా అన్న మీరు చాలా మంచి పని చేసిర్రా అన్న అని స్పందించకపోయినా, ఒక చిన్న థమ్స్అప్ ఇలాంటివి ఇవ్వకలేకపోతే మీ నుంచి సపోర్ట్ రావట్లేదని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఫర్దర్ ఏ రిప్రజెంటేషన్స్ ఉండవు. ఇంకో విషయం చెప్తాడు, మన రీసెంట్గానే పూణే టెర్మినల్ లోపల ఒక టెండర్ పాస్ అయింది, 1+1 కన్సోర్టియం. ఇప్పుడు డీలర్ ఓన్ ట్రక్ పెట్టుకొని ఒక పంపుకి మాత్రమే మీరు లోడ్ కొట్టొచ్చు. ఇంతకుముందు ఎంత ఉంది? 1+2. నా పంపుకి అట్ ద సేమ్ టైం 2 పంపులకు నేను లోడ్లు కొట్టొచ్చు. మళ్ళీ కొత్త బాటమ్ కిట్లు పెట్టుకొని బాటమ్ లోడింగ్ చేయించుకొని కొత్త బండ్లు కొన్నారు డీలర్ చాలామంది. రేపు పొద్దున అది కూడా అమల్లోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ తెలంగాణ లోపల
సేమ్ అదే పద్ధతి ఓన్లీ 1+1 అని చెప్పేసి అమల్లోకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు పుణెలో వాస్తవానికి స్టే తీసుకొని వచ్చారు. రిప్రజెంటేషన్స్ లేకపోతే ఆ స్టే తీసుకురానికి కూడా ఎవరు ఉండరు, లీడర్లు ముందుకు రారు. ఎందుకంటే డీలర్ డోంట్ కేర్, డీలర్లకు అవసరం లేదు, డీలర్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. మనం పోయి ఏం చేస్తాం భయాడా అన్న మెసేజ్ పోతుంది బయటికి. రేపు పొద్దున ఈ డీలర్ ఓన్ టీటీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకు కూడా 1+1 పెట్టారు అనుకోండి, చేసేది ఏం లేకుండా ఆడ లక్షల రూపాయలు పెట్టేసి బాటమ్ లోడింగ్ కన్వర్ట్ చేసుకొని కొత్త టీటీలు కొనుక్కొని అంత వేస్ట్ అయిపోతుంది. సో స్పందించడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇట్లా స్పందించారు కాబట్టి మనం ఇండియన్ ఆయిల్ డీలర్స్ సురేష్ అన్న ఆధ్వర్యంలో కూడా ఎన్నో మంచి పనులు చేసుకున్నాము. ఈరోజు కంపెనీకి డీలర్కి మధ్యలో, అఫీషియల్స్కి డీలర్స్కి మధ్యలో ఒక వారధిలాగా ఉన్నాడు సురేష్ అన్న. అది ఎందుకైంది? డీలర్స్ దగ్గర నుంచి వచ్చిన స్పందన వల్ల. నేషనల్ లెవెల్లో ఇలాంటి పనులు కావాలి, మనకు స్టేట్ లెవెల్లో మంచిగా ఇది కావాలి అంటే లీడర్లకు సపోర్ట్ చేయడం చాలా అవసరం. అలాంటిది అమరేందర్ అన్న గారు ఇలా ఒక మంచి పని చేసారు. బ్రౌజర్లు అడ్డగోలుగా తిరగొద్దు. ఈరోజు మా పంప్ సైడ్ బ్రౌజర్ లేకపోయి ఉంటే 3,000 అవుతున్న నా సేల్ 6,000 వరకు కూడా టచ్ అవుతుండే. నార్మల్గానే నా డీజిల్ 2,500 సేల్, అది లేకపోతే సుమారు 6,000 వరకు టచ్ అవుతుండే. దాన్ని ఆపేటోడు ఎవడు లేడు. కాబట్టి ఇంత ఓపెన్గా మీరు హైటెక్స్కి రండి, మనం ఎగ్జిబిషన్లో పెడదాం, 10 లక్షల పెట్రోల్ పంపే ఓపెన్ చేసేద్దాం అంటున్నప్పుడు ఈ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసడం ఎందుకు? కిరాణా కొట్టుల కంటే అధ్వానంగా తయారవుతుంది. సో దయచేసి డీలర్లు ఈ గ్రూప్లలో ఏం మెసేజ్ పెట్టినా ఇంపార్టెంట్ మెసేజ్లే పెడతారు. సో దాంట్లో ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైనా చూసి దానికి స్పందించడం స్టార్ట్ చేయండి. సో అట్లా స్పందిస్తేనే మన ఉనికి ఇంకా పెరుగుతుంది, లేకపోతే ఉనికి భూస్థాపితం అయిపోతుంది. ఇంకా ఏమంటారు, మెల్లిమెల్లిగా లీడర్లకు దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో దయచేసి అలా కాకుండా మీరు ఖచ్చితంగా లెటర్ ఏంది, అసలు ఏం రిప్రజెంటేషన్ ఇచ్చింది చదివి దానికి తగ్గ స్పందన ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.